అంతా మన మీద ఉండగా మనమందరం ప్రశాంతం కూర్చుందాం. మీ అందరికీ మా ప్రభు పేరిట అందరికీ వందనాలు. అందరికీ యేసయ్య నామములో వందనాలు స్తోత్రాలు. ఈ వారంలో దేవరకొండ నల్గొండ దగ్గర 26వ తారీఖు పగలు రాత్రి కూటం ఉంది, వెళ్ళాలి. ఈ మధ్యలో 22, 23 తారీఖుల్లో గుంటూరు పరిసర ప్రాంతాల్లో 24, 25 వివాహం ఉంది. 22వ తారీఖు కొన్ని కుడికలు. దాదాపుగా ఈరోజు మేము ప్రార్థన అయిన తర్వాత ఈరోజు సాయంకాలం సత్తుపల్లి మన బ్రాంచ్లో ఒక కృతజ్ఞత కూడికుంది, పునరుద్ధానపు ఆరాధన. అక్కడ చూసుకుని రేపు మేము వెళ్ళి తిరిగి మళ్ళా శనివారం సాయంకాలం 4-5 గంటలకల్లా వచ్చేస్తాం. మా ప్రయాణాల కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి దేవుడు మనకిచ్చిన కారు తీసుకుని వెళ్తున్నాం. దానికి ఆరోగ్యంగా ఉండేటట్లు, మాకు ఆరోగ్యంగా ఉండి క్షేమంగా కార్యాల్లో ఉండేటట్లుగా ప్రార్థన చేయండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నుంచి చెప్పబడిన ప్రతి దానికోసం మీరు ప్రార్థన చేశారనుకోండి, అక్కడ జరిగే కూటంలో ఆశీర్వాదాల్లో కూడా మీకు వాటా ఉంటుంది. నిన్న మెదక్లో జరిగిన 2 రోజుల కూడికల్లో చాలా బలంగా జరిగాయి. ఇంచుమించు ఒక 10 మంది యవనస్తులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కేవలం పాట పాడలేదు, ఆత్మ లేని వారు 2 అట్లా వచ్చి నిలబడ్డున్నారు. చక్కగా వారిని విశ్వాసంలో బలపరిచి దేవుని ఆత్మను ప్రకటిస్తూ ఉండగానే ఓ 10 మంది యవన బిడ్డలు, పెద్దవారు నూతనంగా దేవుని ఆత్మతో నింపబడ్డారు. ఆ సేవకులు ఎంతో ప్రభుని గణపరిచారు. కనుక మేము వెళ్ళే మార్గాల కోసం, మా కార్యాల కోసం మీరు మానక, మేము గుర్తొచ్చినప్పుడల్లా మీరు చేయాల్సింది మా కోసం ప్రార్థన. ఏం చేయాలి? గుర్తు రాగానే మోకాలు వేయండి. గుర్తు రాకుండా స్తోత్రం అయ్యా, మీ సేవకుల కార్యాలు తోడుగా ఉండయ్యా అని చెప్పండి. ఇక మేము గుర్తొచ్చామంటే ప్రార్థన చేస్తూనే ఉండాలి, మీరు కార్యం దేవుడు చేస్తూనే ఉండాలి. సమీపాన మందిరం దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రతిరోజు గమనించుకోండి. మీలో ఎవరికైనా మన దగ్గర కుందేళ్ళు ఉన్నాయి, చక్కగా పెంచడానికని ఉంచారు, కానీ మా ఓపిక సరిపోవట్లేదు, మీకు కావలసిన వాళ్ళు తీసుకెళ్ళండి. తీసుకెళ్ళకపోతే ఈ ఊర్లో ఎవరో ఇంటి దగ్గర ఆ బోను షిఫ్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. డబ్బులు అనుకునేరు ఉచితమే. హల్లెలూయా, హల్లెలూయా. కాకపోతే ఏంటంటే మీరు ఏదైనా ప్రేరేపిస్తే కానుకేయచ్చు, అది మీ ఇష్టం. కానీ మొత్తానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చేతి ప్రభువా నాతో మాట్లాడండి అనండి. యేసయ్యా నాతో మాట్లాడండి అనండి. ఆమేన్. చాలా క్లుప్తమైన సందేశం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది, దాన్ని చూద్దాం. ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును చాలమ్మా. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఐ సే వన్స్ అగైన్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు ఆనందించండి అని పౌలు గారు అంటున్నాడు. మరలా చెప్తున్నాను. మరలా రిపీటెడ్గా చెప్పబడిన మాట చాలా ముఖ్యమైనది కాదు, ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా మీకు ఒక మాట చెప్పి దాన్ని మరలా కన్ఫెస్ చేస్తూ, ప్రెస్ చేస్తూ మాట్లాడారంటే దాని మీద మన అటెన్షన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ పని చేయి, జాగ్రత్తగా చేయంటే దాంట్లో ఫెయిల్ అవ్వకూడదు. వెళుతున్నావు, జాగ్రత్తగా వెళ్ళు అంటే ఏ అపాయం జరగకుండా బీ కేర్గా, కంఫర్ట్గా వెళ్ళాలి. బైబిల్లో దేవుడు మరలా యేసయ్యే చెప్పిన దైవ సేవకుల ద్వారా మరలా రిపీట్ చేస్తూ సేమ్ వర్డ్, సేమ్ మెసేజ్
చెప్పిన అది చాలా ఆశీర్వాదకరమైనది. మొన్న ఏమైందంటే 5వ తారీఖు అనుకుంటాను, హైదరాబాద్లో ఒక 25 సంవత్సరాల చర్చి యానివర్సరీకి వెళ్ళాను. కృపావతమ్మ తల్లి గారని చాలా అద్భుతమైన తల్లిగారు. వాళ్ళ ఆయన గారి పేరు అక్కుల గారు. 2009లో మరణించారు. ఆమె ఆ సేవను చేస్తూ చాలా మంచి ఆత్మీయ తల్లి. ఒక ఇంచుమించు ఒక 60-65 ఉంటాయి. నేను మెదక్ మీటింగ్ చూసుకున్న తర్వాత నాకు రాత్రి 11:30కి ట్రైన్ ఉంది. నేను 16-17 మీటింగ్లో ఉన్నాను. 18 నేను రిటర్న్ జర్నీ. ఎందుకంటే నేను మళ్ళీ అక్కడ నుంచి మీటింగ్ అయిన తర్వాత 2 గంటలు మెదక్ నుంచి సికింద్రాబాద్ రావడానికి, ఇక అంత రిస్క్ ఎందుకులేని నేను ఆ నైట్ ఉండి తెల్లవారిపాటు ఉన్నప్పుడు మన సహవాసంలో గ్లోరియస్లో సేవ చేస్తున్న పాల్ రాజు గారని ఒక దైవజనుడు బొల్లారం ప్రాంతంలో ఉంటారు. పాస్టర్ గారు వస్తున్నారు అనగానే వెంటనే ఒక కూటం పెట్టేసుకుంది. దైవజనులు వస్తున్నారా అని వెంటనే సంఘాన్ని పిలిపించి కూటం పెట్టుకుంటే నేను 18వ తారీఖు వెళ్ళాను. సేమ్ ఆ తల్లి ఇదే మాట అంటుంది, దైవజనులు గతసారి మన దగ్గరికి వచ్చారు, వారం తిరక్క ముందే మరలా వచ్చారు. దైవజనుని మరలా నడిపించాడు అంటే దేవుడు ఏదో ఒక శ్రేష్టమైన కార్యం చేయబోతున్నాడు అని ఆ తల్లి చెప్పి నాకు మైకెచ్చింది. అంటే చూసారా, ఒక దైవజనుడు అలా వెంటనే వచ్చి సంఘానికి వర్తమానం ఇస్తే అది సంఘంలో ఒక నూతన కార్యం అని చెప్పడానికి కారణం, దేవుడు మరలా చెప్పిన మాటలో మరలా మనం పోగొట్టుకొని ఏదో ఒక మేలు ఉంటుంది, జార్చుకోలేని ఒక దీవెన ఉంటుంది. కాబట్టి దైవజనుడైన పౌలు గారు చెప్తున్న ఈ మాట సామాన్యమైంది కాదండి. ఫిలిప్పి జైల్లో ఉన్నాడు. కొరింథీ పట్టణంలో జైల్లో ఉండి ఫిలిప్పి సంఘానికి లెటర్ రాస్తున్నాడు. అప్పుడు జైళ్ళు ఇప్పటి జైల్లా కాదు, టీవీలు, బిర్యానీలు, లేకపోతే ములాఖతులు, లేకపోతే బ్యాక్గ్రౌండ్లో అన్ని కథలు నడిచే రాజకీయాలు ఉన్న జైలు కాదు అది. అది ఇంచుమించు 3-3.5 అడుగులే ఉంటుంది ఎత్తు. అంటే ఒక వ్యక్తి ఆ జైల్లో సరిగా నిలబడలేడు నిటారుగా, అంటే వంగిపోవాలి. సరే వంగిపోయి మూలలో కూర్చుందామా అంటే ఈ చేతులకి ఈ మోకాళ్ళకి కాళ్ళకేసి బండలు బిగిస్తారు. అంటే అంత అర్థం ఏంటి, ఆ కర్రకి ఎట్లా బిగిస్తే ఆ మనిషి అట్లనే ఉండిపోవాలి. రెండవది, దాంట్లో ఒక పరుపో ఒక గచ్చో ఉండదు, రొచ్చు, బురద, భయంకరమైన శవాల కంపు, చచ్చిపోయిన జంతువులతో కూడిన దుర్వాసనతో కూడిన స్థలాలవి. అంటే కిందంతా చిత్తడి నేల, పడుకోనే అనుకూలత లేదు, నిలబడే అనుకూలత లేదు. అసలు అది చాలా భయానకమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా పౌలు వాళ్ళని రమ్మను వీళ్ళని రమ్మను, నా తాళ్ళు ఎప్పదీయండి, మీకు దండం పెడతా, ఒక ఛాన్స్ ఇవ్వండి, ఏదో తప్పు చేసి అనకుండా జస్ట్ నాకు ఒక పర్మిషన్ ఇవ్వండి, నేను ఒక లెటర్ రాయాలి. ఆమెన్. కొన్ని చోట్లయితే, కొన్ని అనుకూలమైన చోట్లయితే వారు లెటర్ రాయటానికి ఆ పౌలు గారు ఆ చెరసాల్లో మూలుగుతున్నప్పుడు ఆ బయట ఉండి ఈ నన్న మాటలన్నీ రాయాలి. రాసి ఓపిక ఉండేది కాదు కదా, కొన్నిసార్లు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు చేయటిది, కొన్నిసార్లు ఓపిక ఉండేది కదా. ఆ జైలు బయట ఉండి ఆయన చెప్పే మాటలన్నీ రాసి ఆ లెటర్ తీసుకెళ్ళి సంఘాలకు ఇచ్చేవారు. అంటే ఒక వ్యక్తి బహు కఠినమైన బాధలో, మరణకరమైన వేదనలో ఉండి కూడా చెప్తున్న మాట ఇది. ఆనందించండి అని పరుపు మీద పడుకునో, కులాసాగా టీవీ రిమోట్ చూసుకుంటూ హ్యాపీగా జాలీగా ఉంటున్నో, జాలీగా చక్కగా మంచి ఇష్టమైన ఆహారాన్ని కంచంలో వేసుకుని కడుపు నిండగా తింటూనో, లేకపోతే దేవుని వలన ఏదో కంఫర్ట్ జోన్లో ఒక అనుకూలమైన లేకపోతే ప్రశాంతమైన చాలా సాఫ్ట్ వేలో సున్నితమైన అనుభవాల్లో ఉండి కాదు, చాలా నలుగుతూ విరుగుతూ కరుగుతూ చెప్తున్నాడు, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఈ చెప్పే ఆయన అంటున్నాడు అనంటే ఉన్న పరిస్థితి
మనం ఆలోచిస్తే అతడు ప్రభువుని బట్టి ఆనందిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. అంటే అర్థం ఏంటి? తనకున్న బంధకాలైనా, బాధలైనా, కష్టాలైనా నేను ఇవి ప్రభువు కోసం అనుభవిస్తున్నాను. ప్రభువు కోసం అనుభవిస్తున్న శ్రమ నీకు శ్రమ కాదు, అది మహిమగానే ఉంటుంది. ప్రభువు కోసం నువ్వు మోసే భారం బరువుగా ఉండదు, అది నీకు తేలికగానే ఉంటుంది. ప్రభువు కోసం ఎంత లోతులోకి వెళ్ళు, ఎంత ఎత్తులోకి వెళ్ళు, ఎంత కఠినమైన పరిస్థితుల్లోకి వెళ్ళు, అది నువ్వు ప్రభువు కొరకైతే అది నీకు దీవెన. కనుక ఈ పూట నీకు ఇస్తున్న మాట, ప్రభువు లేని సంతోషమైన, ప్రభువు లేని శ్రమైన నీకు మేలు కానే కాదు. ప్రభువు లేని కరువైనా, ప్రభువు లేని సంపదైనా నీకు క్షేమమే కాదు. ప్రభువు లేని నున్నని దారైనా, ప్రభువు లేని కరుకు దారైనా అది నీకు గమ్యం చేరదు. ప్రభువు ఉన్న ఒంటరితనమైన, ప్రభువు ఉన్న గుంపులో ఉన్న అనుభవమైన నీకు దీవెనగా మారుతుంది. We are in the lonely or friendly. చాలా స్నేహభావాలతో ఉన్నావా, లేకపోతే ఒంటరిగా ఉన్నావా? అయితే దేవుడితో ఉన్న ఆ జీవితమే నీకు ధన్యకరం. మరలా చెప్తున్నాను, దేవుడు లేని నీ ఆనందమైన, దేవుడు లేని నీ ఆవేదన అయినా, దేవుడు లేని నీ సమృద్ధి అయినా, దేవుడు లేని నీ కరువైనా, దేవుడు లేని నీ ఒంటరితనమైనా, దేవుడు లేని నీ జనాల మధ్యలోనే, గుంపులోనే కొనసాగే అనుభవమైనా నీకు దీవెన కానే కాదు. కాబట్టి నీళ్ళు మనసులో కలగాల్సింది ఏంటో తెలుసా? నేను ఏ కండిషన్లో ఉన్నా ఆయన నాతో ఉండాలి, ఆయన కోసం నేను ఉండాలి. అనండి అన్నమాట. నేను ఆయన నీతో ఉంటే నువ్వేం ఎవరి కోసమో కాదు, ఆయన నీతో ఉండాలి. నీ మనసంతా ఎవరితోనో కాదు, వేటి మీదో కాదు, ఆయన నీతో ఉండాలి, నీవు ఆయన కోసం ఉండాలి. ఆమేన్. అందరూ ఆ మాట చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నీ ఎంతమంది నాతో యేసయ్య క్షణమైనా విడవకూడదు అనే వాళ్ళు ఎంతమంది చేయితో హల్లు చెప్పండి. ఒక క్షణం మర్చిపోని అనుకుంటారా? ఓ రోజు వదిలిపెట్టమను అనుకుంటారా? లేదు. ప్రభువు ప్రతి క్షణం మనతో ఉండునుగాక, ప్రతి క్షణం మన చుట్టూ ఉండునుగాక. మన భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరైనా విడిచి మనల్ని ఏదో పని మీద వెళ్తారేమో, కానీ కను పాపలాగా మన ప్రక్కన ఉండేది మన ప్రభు. మనం నిద్రపోతున్నా మన మీద కన్నులు ఆర్పకుండా కాపాడుకునేది మన ప్రభు. మనం పడుకున్నప్పుడు ఏ శక్తులు, ఏ కీడులు, ఏ దురాత్మలు, ఏ దయ్యాలు ఊరంతా, వాడంతా, వీధంతా, నీ ముందంతా, నీ వెనకంతా తిరిగినా దేవుని వెలుగు నీతో ఉండటానికి కారణం ఆయన నీ పక్షానే ఉన్నాడు. సంచరించే తెగుళ్ళెన్నో, అపాయం చేసే ఆత్మలెన్నో, పని చేస్తున్న దుష్ట ప్రభావాలు ఎన్నో, అవి గ్రామంలో తిరుగుతున్నాయి, పొలిమేరల్లో కాచుకొని ఉన్నాయి, అవి వాయు మండలాల మీద మేఘాల వలె ఉన్నాయి. హలో, మనమున్నది జనాల మధ్యలో కాదు, భయంకరమైన దురాత్మలమయమైన లోకంలో ఉన్నాం. జనాభా సంఖ్య అయినా లెక్క పెట్టగలం, కానీ ప్రపంచాన్ని, దేశాన్ని కమ్ముకున్న దురాత్మల సంఖ్య లెక్క పెట్టలేం. ఒక్క వ్యక్తిలోనే శానా దయ్యాలున్నాయి. ఒక్క వ్యక్తిలోనే అన్ని వేల దయ్యాలుంటే ప్రపంచమంతా ఎన్ని శక్తులు ఉన్నా సర్వశక్తి గల దేవుడు మనతోనే ఉన్నాడు. ఎందుకో అని ఆమేనని కానీ, చప్పట్లు కొట్టాలని కానీ, దేవుణ్ణి స్తుతించాలనే మనసు రాని నీ మనసులో దేవుణ్ణి ఆత్మ కార్యం చేయునుగాక. నీ హృదయంలో తపన రేగునుగాక. జీవ మరణాలకు వ్యతీతమైన దైవ శక్తి, భక్తి నిన్ను మీద బలముగా ఉండునుగాక. అందుకే పౌలు అంటున్నారు, ప్రభువు నందు ఆనందించండి. చెరసాలలోనే ఉన్నవాడు ఆనందించండి అని చెప్పగలిగితే, సంకెళ్లలో కట్టబడిన వాడే ఆనందించండి ప్రభువు నందని చెప్పగలిగితే, వెన్ను నొప్పి వచ్చిన, ఆకలితో పేగులు అరిచిన, కనీసం పడుకోవటానికి కంఫర్ట్ ప్లేసే లేనివాడు ప్రభువు నందు తన పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. అందుకే మీ ప్రతి జీవన శైలి,
జీవన ధ్యానం, జీవన ఆలోపన ప్రభువుతోనే కనెక్ట్ అయి ఉండాలి. ఆమేన్. ఎవరైనా నువ్వు ఎంత బాగుపడ్డావు, ఎంత బాగున్నావు, ఎంత మేలు జరిగింది, నీ పిల్లలు ఎంత చక్కగా చదువుతున్నారు, నీ కార్యాలు ఎలా ఉన్నాయి, నువ్వు ఈ లెవెల్కి ఎలా వచ్చావంటే వెంటనే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? ఇది నా ప్రభు వలన కలిగింది. సెకండ్ థాట్కి ఛాన్స్ లేకుండా, సిగ్గు పడకుండా నువ్వు చెప్పవలసిన మాట, ఇది నా యేసయ్య దయ వలన కలిగించింది, ఇది నా యేసు వలన కలిగింది, నేనేమై ఉన్నానో అది నా యేసయ్య కృప అని నువ్వు చెప్తూ ఉంటే నీ ప్రక్కన నిలబడిన దేవుడు, నీకు దేవుడిచ్చిన పనివారైన దేవదూతలు ప్రభువుని కనపరుస్తూ స్తుతిస్తూ మరి ఎక్కువగా నీ ఎడల వారు బాధ్యతగా ఉంటారు. అలాంటి మనసు నీలో ఒక ఓట వలె ఉబుకునుగాక, అలాంటి తపన ఒక జ్వాల వలె రగులునుగాక, అలాంటి కృతజ్ఞత నీ మనసులో పొంగును కాక. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ముచ్చటగా చాలా షార్ట్గా నేను మీకు 3 మాటలు చెప్తా, ఒక 20-10 నిమిషాల్లో. ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి అని అంటే మనమేమంటాం తెలుసా? ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, ఇన్ని బాధలు ఉన్నాయి కదా, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా అని మనం ఏం చేస్తామంటే, మనకున్న ఏ ఇబ్బందిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో దుఃఖపడతాం. ఇప్పుడు ఈ పూట మనకు తినడానికి లేదనుకోండి, వండటానికి లేదనుకోండి, ఏమీ లేదు కదా అని బాధపడతాం. తినడానికి ఉందనుకోండి, ఉండటానికి తినడానికి ఉన్నదాన్ని గురించి ఆలోచించాం, రేపేంటని ఆలోచిస్తాం. అంటే ఇప్పటికి లేనివాడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటాడు, రేపటి లేనివాడు రేపటిని గురించి ఆలోచిస్తాడు, రేపు ఉన్నవాడు సచ్చేదాకా ఆలోచిస్తాడు. ఆ తర్వాత వీటికి ముగింపు లేదు. ఒక వ్యక్తి బాధ, దుఃఖం, కృంగుదలకి ఇది జరిగితే నేను హ్యాపీగా ఉంటానన్నామా, అది జరిగినోడు కూడా ఏడుస్తూ ఉంటాడు. నీ జీవితంలో ఏది లేదని నువ్వు అనుకుంటున్నావో అది ఉన్నా ఏడ్చేవాళ్ళు, కృంగిపోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నీ ఆత్మీయ అనుభవాలు, నీ భౌతిక ఆనందం, నీ జీవితపు అనుభవాలన్నీ యేసుని ద్వారానే కలగాలి. యేసు మీదనే నీ మనసు నిలవాలి. అప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఉండు, ఏ స్థితిలో ఉండు, హ్యాపీగా ఉంటావు. భక్తిహీనుల క్షేమాన్ని చూసి కృంగిపోవు, నీకంటే భక్తి పరుల ఆశీర్వాదాన్ని చూసి మచ్చరపడవు. నీవు కేవలం నా ప్రభు ఉన్నాడని నీ ఉన్న స్థితిలో ప్రభుతోనే నీ జీవితంలో సాగిపోతూ ఉంటావు. వారికి వారు వారి కలిగిన వాటితో ఉన్నారు, కానీ కొందరే వారికి కలిగిన వాటితో కాదు, ప్రభు వలన కలిగినవని ప్రభుతో ఉన్నారు. నీకు కలిగిన వాటి మీద నువ్వు దృష్టి పెడతావా? వాటిని కలుగు చేసిన దేవుని మీద నీ మనసు పెడతావా? నీకు కలిగిన వాటితోనే నీ కాలాన్ని గడుపుతూ నీ శ్వాసను విడుస్తావా? ప్రభువుతోనే నీ కాలాన్ని గడుపుతావా? 2, ప్రభువు వలన కలిగిన వాటితో భక్తి చేస్తున్నవారు. 2వ వారు ప్రభువుతోనే తమ భక్తిని కొనసాగిస్తున్నవారు. వారికి ప్రభువు కావాలి, వీరికి ప్రభువు వలన కలిగేవి కావాలి. అందుకే మొన్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక మంచి ప్రకటించాడు. ఈ స్కేవయ్య కుమారులట యేసునామలో పోయి దెయ్యం, యేసునామలో పోవే దెయ్యం అంటే పోవట్లేదంట. ఏం పోవట్లే? ఆ దెయ్యం అందంటే, ఒకరి నాకు పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో తెలుసు, మీళ్ళు ఎవర్రా అని జుట్టు పట్టుకుని వంగబెట్టి గుద్దిని చూడకొద్దకుండా గుద్ది బట్టలు బీకి తంతే 7 కొడుకులు 4 దిక్కులు ఉరికారంట. అంటే వాళ్ళకేంటి, పౌలు గారు యేసునామంలో దెయ్యాలంటనే పోతున్నాయి, యేసునామంలో దెయ్యాలంటనే పోతున్నాయి, కాబట్టి మాకు యేసునామం కావాలని వీళ్ళు మంత్రాలు తంత్రాలు చేసేవాళ్ళు యేసునామం పట్టుకొని యేసునామంలో పో, యేసునామంలో పో అని ఒక దయ్యం బట్టి నామం దగ్గరికి వెళ్ళి ప్రోగ్రాం పెడితే అది పెట్టింది వీళ్ళకి పెద్ద ప్రోగ్రాం. బట్టలు జించి కొడితే వాళ్ళు ఉరికారట. అంటే దీనికి అర్థం ఏంటి? వాళ్ళకు యేసు నామం వలన కలిగే కార్యం కావాలి, కానీ యేసు వద్దు.
ఆ దయ్యం అంటది, మాకు యేసు తెలుసురా బాబు. మీకు యేసు నామం తెలుసు, మాకెవరు తెలుసు? మీకు యేసు నామమే తెలుసు. ఓన్లీ ద వర్డ్ ఆఫ్ జీసస్, లెటర్ ఆఫ్ జీసస్, సౌండ్ ఆఫ్ జీసస్. మీకు శబ్దం తెలుసు, అక్షరం తెలుసు, స్వరం తెలుసు. మాకు యేసే తెలుసు. యేసు తెలిసినోడు నన్ను ఏమనంటే పోతాం, కానీ మీరెవడరా బాబు అని పిచ్చి కొట్టుడు కొట్టినని వాక్యంలో మనం అపోస్తుల కార్యాల్లో చదువుకుంటాం. 17వ అధ్యాయం అనుకుంటాను. కాబట్టి నేను చెప్పే సువార్త ఏంటంటే, కనుక యేసు నామం కావాలా, నీకు యేసయ్య కావాలా? యేసు నామం కలిగితే దయ్యాలు నీకు భజన చేస్తాయి. యేసయ్య నీకు కావాలనుకున్నావు అనుకో, దెయ్యాలు నిన్ను చూసి పారిపోతాయి. దయ్యాల ప్లేస్లో సమస్యలు ఉన్నాయి అనుకో, దెయ్యాల ప్లేస్లో ఏదో పరిస్థితులు ఉన్నాయి అనుకో, వాటన్నిటి మీద నీకు జయం కావాలంటే యేసే మనకు కావాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి ఈ పూట నేను చెప్తున్న క్లుప్తమైన 3 మాటలు. మార్కు సువార్త 11:3, 12:10, మత్తయి సువార్త 28:6. ఫస్ట్ మనం 11:3లో మార్కు సువార్త చదువుకుందాం. ఎవడైనా ఎందుకు ఇలా చేస్తున్నారు అడిగితే, అది ప్రభువు కావాలి. దిస్ ఈజ్ ద లార్డ్, దిస్ ఫర్ ద లార్డ్. ఇది ప్రభువు కావాలి అని చెప్పండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభువు నందు మనం ఎందుకు ఆనందించాలో తెలుసా? చాలా గాడిదలు ఉన్నాయి, చాలా గాడిద పిల్లలు ఉన్నాయి యెరూషలేములో. ఎందుకంటే మన ఊరిలో కుక్కల్ని ఎట్లా పెంచుకుంటామో, మన ఊరిలో ఇంటికి ఒక బైక్ ఎట్లా ఉంటుందో, ఆ రోజుల్లో బాగా డబ్బున్న వాళ్ళు ఎవరంటే గాడిదలు ఉన్నోళ్ళు. గాడిదలుంటే ఒక కారు ఉన్నట్టే, ఉంటే ఒక కారు ఉన్నట్టే. ఐగుప్తులోకి వచ్చేసరికి గుర్రాలు ఉంటే వారు జమీందారులు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి. మన ఇంట్లో, మన ఊర్లో, మన దేశంలో ఏంటి, మన రాష్ట్రంలో ఏదుంటే, ఎడ్లుంటే వాళ్ళు జమీందారులే, ఆసాంలే. అవునా కదా? ఏంటది? ఎడ్ల బండ్లే కదా మనకి వాహనాలు. సరే అనుకోండి ఒక్కొక్కటి. అప్పుడు ఆ రోజుల్లో చాలా గాడిదలు ఉన్నాయి, చాలా గాడిదల పిల్లలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు అన్నాడు, అదిగో పలానా చోటుకి వెళ్ళండి, గాడిద పిల్ల ఉంటుంది, మీరు తీసుకుని రండి. మీరు వెళ్ళినప్పుడు ఆ ఇంటికి ఒక ఓనర్ పండి. ఆమేన్. ఏమనాలి? ఇది ప్రభువుకి కావాలని చెప్పండి. వాళ్ళు నోరు మూసుకుని గాడిద తీసుకుని వచ్చేటప్పుడు కళ్ళప్పగిచ్చి చూస్తారే కానీ అడ్డుపడరు అన్నట్టు వెళ్ళారండి. గాడిదని ఇప్పదీస్తున్నారండి. ఆ ఇంటికి సంబంధించిన పనులు ఓనర్ వచ్చాడు. ఎవరు మీరు? ఇది మాది అంటే, మీదేలే కానీ ప్రభువు కావాలని దీన్ని కోరుకున్నాడు. అమ్మో ప్రభువు కావాలా? ఓకే, మాకొద్దది, తీసుకెళ్ళండి అంటారు. ఇప్పుడు నెంబర్ 1, ఆ గాడిదే నువ్వైతే, ఆ గాడిద స్థానంలో నేనే ఉంటే ఇప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? ఇది ఒక ఇంటికి బానిస, ఇది పాత మలినమైన బట్టల్ని మోస్తున్న ఒక గాడిద, ఇది వెట్టి చాకిరీ చేస్తున్న గాడిద. ఈ ఇంటి యజమానుడు రకరకాల పనుల కోసం వాడుకున్నాడు. అయితే దీనిని దేవుడు కోరుకున్నవాడు ఎవరో తెలుసా? ప్రభువు దీనిని కోరుకున్నాడు. ఇక శాపాన్ని మోయటానికి వీల్లేదు. వెట్టి చాకిరి చేస్తూ ఆ ఇంటి యజమానుడికి తను లోపడవలసిన పని లేదు. ఇక ప్రభువు కోరుకున్నాడు గనక తన కట్లు విప్పబడుతూనే ఉంటాయి, తన కాళ్ళు కదులుతూనే ఉంటాయి, తన అడ్రస్ మారుతూనే ఉంటుంది. మొతక బట్టలు మోసిన గాడిద ఇప్పుడు ప్రభువుని మోసే గాడిదగా మారింది. బట్టలు వీపు మీద మోసే గాడిద కాళ్ళ కిందకి ఇప్పుడు బట్టలు వచ్చేసాయి. హలో, అంతకుముందు తన మీద ఉన్న బట్టలు ఆ ఇంటికి సంబంధించినవి. కానీ ప్రపంచంలో ఉన్న కుబేరులు, ఆసాములు, భూస్వాములు, గనులైన వారందరూ వచ్చి ఆ గాడిద కాళ్ళ కింద తమ విలువైన బట్టలు వేసి, ఆ బట్టల మీద నడవాలి. నువ్వు నేల మీద నడవద్దు, నీ నడక నేల మీద కాదు. ఇప్పుడు విలువైన వస్త్రాల మీద నడవాలి. నువ్వు మోయాల్సింది బట్టల్ని కాదు, నిన్ను కోరుకున్న ప్రభువునే నువ్వు మోయాలి అని ఆ గాడిద పరిస్థితి మారితే, ఒకవేళ బిలాము మోస్తున్న గాడిదకే దేవుడు స్వరం ఇచ్చినట్లు ఆ గాడిదకే స్వరం ఇచ్చి మాట్లాడమంటే అదేమంటుందో తెలుసా?
నేను ప్రభువుని బట్టి ఆనందిస్తున్నాను. ఏమంటది? ఎందుకు ఎక్కాడు రాము అయినా, ఎందుకురా నా పరిస్థితి మారిందిరా అనుకుంటుందా? కొంతమంది ఉంటారండి, ఎందుకు నమ్ముకున్నానా నేను దేవుణ్ణి, ఎందుకు బాప్తీసం తీసుకున్నానా నేను, ఎందుకు అటు ఇటు 2 అడుగులు వేస్తే బాగుండు కదా అని కొంతమంది భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించక, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించక, నులువెచ్చగా న్యూట్రల్గా 2 తలంపుల మధ్యలో ఉంటారు. నేనంటాను, ఆ గాడిద ప్రభువుని బట్టి ఆనందిస్తుందా ఆనందించదా? భాస్కర్, ఆనందిస్తుందా ఆనందించదా? ఎందుకు ఆనందిస్తుంది? ఎందుకు ఆనందిస్తుంది? మీ భాషలో మీరు చెప్పండి, మీరు ఏదంటే చెప్పండి. ఇప్పుడు నువ్వే ఆ స్థానంలో ఉన్నావు అనుకో, నువ్వు ఆనందిస్తావా ఆనందించవా? ఎందుకు ఆనందిస్తావు అంటే ఏం చెప్తావు? ఎబినేజర్, ప్రభు కొట్టు చప్పట్లో హల్లెలూయా. ఉదయం నువ్వు ఎందుకు ఆనందిస్తావు చెప్పు? ప్రభు పనిలో ఉన్నావు అంటే ఇప్పుడు అది ప్రభువుని మోసే పనిలో ఉంది. వెరీ గుడ్. మహేష్ నువ్వు చెప్పు నాన్న. ప్రభు కోరుకున్నాడు కాబట్టి. ఇంకా 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 ఇంకేం లేదు, అదే అంటారా? ప్రభు కోరుకున్నాడు, అది ప్రభువుని మోస్తూ ఉంది. ఇప్పుడు దాని స్థితిగతులన్నీ మార్చబడ్డాయి. కనుక ఈరోజు మనం దేనిని బట్టి నేను ప్రభువులో ఆనందించాలయ్యా? ఆనందించటానికి రీజన్ ఏంటి అనంటే, ఆయన మనల్ని కోరుకున్నాడు. మనం నీటి బుడగ వంటి వారమే అయినా కోరుకున్నాడు అని నేను అంటూ ఉంటాను. అయినా కోరుకున్నాడు అనండి. వెరీ గుడ్ అనండి. మనం పాపులమే, మనము గడ్డి పువ్వు లాంటి వాళ్ళమే, మనము నీడ లాంటి వారమే, మనము ఆవిరి లాంటి వారమే, మనము బలహీనులమే, మనము శపించబడిన వారమే. మనము కోరుకోలేదు ఆయన్ని, మనం ఆయన్ని కావాలని అడగలేదు, మనలో ఏమీ లేదు. అయినా ఎవరు ఎందుకు కోరుకుంటారండి? ఏమన్నా ఎలిజిబిలిటీ కంపెనీలోకి రావాలని, వాంటెడ్ అని ఏదన్నా కావాలని అనుకో, కావాలి పనిచేసే వాళ్ళంటే వాడికి కావాల్సిన క్వాలిటీలు కూడా ఉంటాయి. కావాలనే దాంట్లో ఏముంటాయి? వాంటెడ్ అన్నాడు అనుకో, వాంటెడ్ డీల్కి సంబంధించిన కొన్ని ఉంటాయి. అర్హత ఉంటుంది, చదువు ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, దానికి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, దానికి ఒక క్యాపబిలిటీ ఉంటుంది. అప్పుడే కావాలి కదా నన్ను కూర్చోబెట్టుకోంటాడు. కూర్చోబెట్టుకోడు. పనిచేసే వాళ్ళు కావాలి కదా నేను చేస్తానంటే అన్నాడు. కావాలనే కానీ కావాల్సిన వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అయితే నేను చెప్పమంటారా, ప్రభువు కోరుకున్న వారిలో ఏ అర్హత లేదు. ఒక కంపెనీకి ఉద్యోగస్తుడు కావాల్సి వస్తే, ఒక షాప్కి వెళ్ళి నీకు కావలసిన ఒక డ్రెస్ కావాల్సి వస్తే, దానికి ఒక లెంత్ ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది, దానికి ఒక రేట్ ఉంటుంది, దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది. హలో, ప్రభువు మన మనసు ఎరిగిన వాడే, మన ఊహ ఎరిగిన వాడే, నోటి మాట రాకముందే ఎరిగినవాడు, ఊహ పుట్టకముందే ఎరిగినవాడు, అడుగులు వేయకముందే ఎరిగినవాడు, ప్రయాణం చేయకముందే గమ్యం ఎరిగినవాడు. అన్నీ ఎరిగిన వాడైనా నిన్ను కోరుకున్నాడు. అన్నీ తెలిసిన వాడైనా కోరుకున్నాడు. అన్ని గుర్తించిన వాడు కోరుకున్నాడు. అంటే నీ బలహీనత తెలుసు, బలం తెలుసు, నీ ఏడుపు తెలుసు, సంతోషం తెలుసు, నీ ఓటమి తెలుసు, విజయం తెలుసు. అయినా ప్రభు మనల్ని కోరుకున్నాడు. సర్వశక్తి గల దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఎన్నిక లేని వారిని కోరుకున్నాడు, బలహీనులను కోరుకున్నాడు, ఎన్నిక లేని బలహీనమైన వారిని కోరుకున్నాడు. ఇట్టి బలహీనమైన, నిష్ప్రయోజనమైన, పనికి రాని మనల్ని కోరుకున్నాడని ప్రభువుని పట్టి ఆనందించాలి. నీ రక్త సంబంధికుల్లో నీకు కలిగిన కృప ఎంతమందికి ఉంది? నీకు తోడబుట్టిన వారిలో నీకు కలిగిన ప్రభువు మీద ఉన్న మమకారం ఎంతమందికి ఉంది? నీకంటే గొప్పవారు, ఘనులు ఎంతోమంది ఉన్నారు. వారికి లేని దేవుడు నీకున్నాడు.
వారికి లేని కృప నీకుంది, వారికి లేని నిరీక్షణ నీకుంది, వారికి లేని దేవుని హస్తం నీకు తోడుగా ఉంది, వారికి లేని దేవదూతల పరిచర్య నీకుంది. వారి కన్నీరు కారుతుంటే ఇంకా కార్చే వాళ్ళు ఉన్నారు, కానీ నీ కన్నీరు తుడిచే దేవుడున్నాడు. నువ్వు బాధల్లో ఉంటే ఇంకా పడురని బాధ, నీ కష్టం, నీ కర్మర అనే వాళ్ళు ఉన్నారు. నీ యావత్ బాధలలో నీతో బాధపడేవాడున్నారు. నీ రోగంలో నువ్వు కుమిలిపోతుంటే పడు, నీ రోగం నీదే, నీ నొప్పి నీదే, నీ బాధ నీదే అనేవాళ్ళు ఉన్నారు. గాయపడిన తన హస్తాల నీడలో స్వస్థతనిచ్చే దేవుడు నీకున్నాడు. అంటే నిన్ను కోరుకున్న దేవుడు, నువ్వు ఏ కండిషన్లో ఉన్నా నీకు ఆయన సరిపోయినవాడు. నిన్ను కోరుకున్నవాడు నిన్ను ఏ స్థితిలో ఉన్నా కోరుకొని నడిపించేవాడు. మనుషులు కోరుకున్నారనుకో వదిలివేయవచ్చు, మనుషులు కోరుకున్నారనుకో అసహించుకోవచ్చు, కానీ దేవుడు నిన్ను కోరుకున్నాడే, నిన్ను తన జీవితాంతం కోరుకుంటూనే ఉంటాడు. దూరమైనా కోరుకుంటాడు, గాయపరిచినా కోరుకుంటాడు. ఆయనకి ఇష్టం లేని కార్యాలు ఎన్నో చేసినా ఆయన అంటాడు, నీవు నాకు కుమారుడవు, నీవు నా కుమార్తెవు, నా బిడ్డవు నువ్వు అని ఆయన. అందుకే బైబుల్ వాక్యం చెప్తుంది, పాలిచ్చు తల్లైనా, స్తన్యమిచ్చు తల్లైనా తన బిడ్డల్ని మరచునేమో, కానీ నేను నిన్ను మర్చిపోచాలను. మరిచిపోలేనన్ని జ్ఞాపకాలు, భక్తి కలిగిన అనుభవాలు మనకు లేవు, కానీ ఆయన కోరుకున్నాడు గనుక, ఆమేన్, ఆయన మనల్ని కావాలనుకున్నాడు కనుక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి పాఠం, ఆయన కోరుకున్నాడు కనుక ఆయన్ని బట్టి మనం ఆనందించాలి. ఈ చిత్రం చెప్పమంటారా? ఆయనేమో మనల్ని కోరుకున్నాడు, కానీ మనం మాత్రం ఆయన్ని కోరుకోం. ఆయన మన దగ్గరికి రావటానికి పరలోకం నుంచి దిగి వస్తాడు. నువ్వు నీ ఇంటి దగ్గర నుంచి మందిరాన్ని రావటానికి చేత కాదు. ఆయన నీ ఆపద కాలమందు నీకు ఉత్తరం ఇవ్వటానికి పిలిస్తే పలుకుదాం అనుకుంటాడు. పిలవకుండా నువ్వేమో వాళ్ళని వీళ్ళని పిలుస్తూ నీ కాలాన్ని గడుపుతూ సాగిపోతావు. ఆయనేమో నువ్వు నా చెయ్యి పట్టుకుంటే నేను నిన్ను లేపుతానంటాడు. నువ్వు ఆయన చెయ్యి పట్టుకుంటా, నీ చెయ్యి జాపితే ఆ చేతులను పక్కకు నెట్టి మరొక మానవ హస్తాల కోసం నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఈ రోజున నీ మనసుతో ప్రశ్నకు సమాధానం చెప్పు. ఆయన నిన్ను కోరుకుంటున్నాడని ఆనందిస్తే నువ్వెందుకు ఆయన్ని కోరుకోవట్లేదు? ఆయన వాక్యాన్ని కోరుకోవట్లేదు, ఆయన సన్నిధిని కోరుకోవట్లేదు. ఇంతకుముందు సహోదరులు చెప్పారు తెలుసా, ఆయన కోరుకున్నాడు, ఆయన పని కోసం కోరుకున్నాడు, ఆయన ఇష్టపడి కోరుకున్నాడు. ఇష్టపడి కోరుకుంటే మరి నీ కోరిక ఎంత? ఆయన పని కోసమే కోరుకుంటే ఆయన కోసం నువ్వు చేస్తున్న పని ఎంత? ఆయన ఇష్టపడి కోరుకున్నాడే, ఆయన మీద నీ ఇష్టం ఎంత? ఆయన కావాలని చూస్ చేసి సెలెక్ట్ చేశాడే, నీవు కూడా ప్రభువు కోసం ప్రతి చాయిస్లో దేవుని సైడ్ నిలబడేదంతా. వాక్యం చదవవు, నికరంగా 5 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయవు, దేవుని ద్వారా ప్రేరేపించబడి ధారాళంగా సేవలో ఎన్నో అవసరాలున్నా దేవుడు మాట్లాడి చేయగలిగినంత సమర్పణలోకి రావు. దేవుడు కోరుకుంటే ఆ కోరిక లేవి నీలో. నేను మొన్న వెళ్ళానండి భూపాలపల్లి మన బ్రాంచ్కి. అక్కడ ఒక ఆయన, ఆ మందిరంలో 2 పరుపులు ఉన్నాయి. పాస్టర్ గారి పిల్లలు, పాస్టర్ గారి మంచంలో పడుకుంటున్నారు. ఒక బల్ల ఉంది. నేను వచ్చానని ఆ బల్ల మీదకి త్వరపడుతూ ఒక ఆయన చెల్పూరులో ఉంటాడంట. అంటే ఇంచుమించు భూపాలపల్లి నుంచి అక్కడికి తక్కువ 10 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి ఒక ఆయన ఓ పరుపు తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి 2 కుర్రోళ్ళు పెట్టారు. నేనేంటంటే ఆ నైట్ ఉండలేదు. నేను అక్కడ నుంచి బయలుదేరి మరలా వరంగల్కి వచ్చి అక్కడ నుంచి నేను తెల్లారిపాటికల్లా ఇక్కడికి వచ్చేసా. నేను అర్జెంటుగా రావాల్సి వచ్చింది. ఆ పాస్టర్ గారు నేను ఉంటాననుకున్నారు. ఆ సహోదరులు వచ్చి, పాస్టర్ గారు మీరు ఈరోజు నైట్ ఉంటామని మీకోసం పరుపు తీసుకొచ్చాము అయ్య గారు అన్నారు. నాన్న నేను ఉండేవాడిని, కానీ పరుపు మీద మీరు తెచ్చిన పరుపు మీద పడుకోవాలని ఉంది, కానీ పడుకునేంత ఇప్పుడు సమయం నాకు లేదు, కొన్ని పనులు ఉన్నాయి నాన్న అని వాళ్ళు తెచ్చిందని ప్రార్థన చేశా, దీవించా. ఆ బండి వేసుకుని ఆ కుర్రోడు వెళ్తా ఉన్నాడు. వెనక పాస్టర్ గారు అంటున్నాడు, అన్న
ఆ బ్రదరు వ్యాపారం చేసుకుంటాడు, బండి మీద తిరుగుతూ రోజుకు ఒక 100 కిలోమీటర్లు, అవసరమైతే 150 కిలోమీటర్లు తేలుతాడు. అతనికి ఎంత కోరికో తెలుసన్నా, చిన్న డేరాల కింద పట్టాలు కట్టుకుని ఇండ్లు కట్టుకుని ఉన్నారు, ఇంకా వాళ్ళు ఇల్లు వేసుకోవాలా. మొన్న 6 నెలల క్రితం ఒక 50,000 తీసుకొచ్చి, అన్నా ఇది సౌండ్ సిస్టమ్ కొనన్నా, దేవుడు నన్ను ప్రేరేపించాడన్నా, నేను దీని డబ్బులతో ఏదో చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఇవ్వాలని ప్రేరేపించాడంటే ఆ పాస్టర్ గారు అన్నాడు, నాన్న నీకు మరి ఏదన్నా కార్యక్రమాలు ఉన్నాయి అంటే ఏమొద్దన్నా అని మొన్నే 6 నెలల క్రితం 50,000 మందిరం సౌండ్ సిస్టమ్ ఇచ్చాడన్నా. అదిగో అది ఉంది, ఆ బ్రదర్ ఉంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నెలవారీ నికర సంపాదన లేదు, నిలువరమైన ఒక మంచి ఇల్లు లేదు, 2 బాబులు 1 పాప, పిల్లలు చిన్నోళ్ళే. కానీ ఎలా చేయగలిగాడంటే, నన్ను దేవుడు కోరుకున్నాడే, ఆ కోరిక తనలో ప్రభువు కోసం ఏదన్నా చెయ్యాలనే ఒక కోరిక పుట్టించింది. ఇప్పుడు మిమ్మల్ని అన్నారనుకో, దశంభాగాలు ఈయన దొంగలు ఉన్నారు మీలో, మురుకుబడి కానుకల్ని వాయిదాలు వేస్తూ దరిద్రతనే నెత్తి మీద మోస్తున్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, దశంభాగం తీరు. దేవుని కొరకు అవసరాలు ఉంటాయి, సహాయం చేయటానికి కాదు, సమర్పణతో నిలబడరు. మరి మీరైనా మీ పిల్లలైన దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందుకుందామని అనుకుంటున్నారు? మీ ఆలోచనలు ఇప్పటికీ నాకు అర్థం కాదు. నేను చెప్తున్న మాట వినండి, మన ఆయుష్, మన జీవితం అల్పమైనది. కానీ నీ గుండె ఆగే క్షణం, నీ కన్నులు మూసే క్షణం, దేవుని మీద ఎక్కడ లేని ఆకాంక్ష నీ గుండెల్లో పెరగాలి. ఎందుకో తెలుసా? నీ పక్కనున్న వాళ్ళందరూ చూసి ఏడిసి నిన్ను మట్లో పడేస్తారు. నిన్ను కోరుకున్న దేవుడు నిన్ను దేవదూతల్ని పంపి దేవుని పరదేశంలోకి తీసుకుని వెళ్తాడు. కన్నులు మూసిన తర్వాత నువ్వు చూసేది ప్రభువునే. ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నిన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తే సమాధానం ఏం చెప్తావు? నేను నిన్ను కోరుకున్నా కదా, నా ప్రేమేంటో చెప్పే కదా, నా గాయాలు చూపించే కదా, నా శ్రమలు నీకు చెప్పే కదా, నీవు నా మీద ఎంత ఆశ పెట్టుకున్నావు? కోరుకున్న నేను నీ ఎదుట ఉంటే నీవేమో లోకాన్ని కోరుకున్నావు, పాపాన్ని కోరుకున్నావు, చీకటిని కోరుకున్నావు. అందుకే నీవు చీకటిలోకి వెళుతున్నావు. నీ బలహీనతలో కోరుకున్న దేవుడు అంటున్నాడు, నా మీద నీ మనసు పెట్టి నన్ను కోరుకోగలిగితే నీ కన్నీటిని నేను నాటిగా మారుస్తాను, నీ శాపాన్ని నేను మారుస్తాను, నీ తలరాతను మారుస్తాను. నీ కోరికలో ఉండవలసింది నేను, నీ ఊహలలో ఉండవలసింది నేను, నీ మనసులో మెదలవలసింది నేను, నీ హృదయ చప్పుడు, నీ హృదయ ధ్యానం నేను. నా మీద ఆశ పెట్టుకో, నా మీద కోరిక పెట్టుకో, నా మీద మనసు పెట్టుకో, నేను నిన్ను తప్పక ఆదరిస్తాను. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నందు ఎందుకు ఆనందించాలంటే, ఎన్నిక లేని మనల్ని ప్రభు కోరుకున్నాడు, పనికి రాని వారినే కోరుకున్నాడు. ఇంత కోరుకున్న మనం దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని, దేవుని ఉపదేశాన్ని, దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలనే ఒక తీవ్రమైన వాంఛను కలిగి ఉండండి. అది మీ పరలోకపు అకౌంట్లో జమ చేయబడుతుంది. ఏమవుతుంది? నీ పరలోకపు బహుమానాలలో అది చేర్చబడుతుంది. ఒక గ్లాసు నీళ్ళు ఇస్తేనే వ్యర్థం, మర్చిపోని దేవుడు. నీ కోరిక ప్రభు, నీ వాక్యంలో ప్రభు, ప్రార్థనలో ప్రభు, ఆరాధనలో ప్రభు, సంఘంలో ప్రభు, ఇంట్లో ప్రభు అని నువ్వు ప్రభువు మీద నీ ఆలోచనలు పెరగాలి. నేను ఒక చిట్కా చెప్తున్నాను వినండి. ప్రభువు మీద నీకు ఎంత ఆలోచనలు పెరిగితే నీకు ఇహలోక సంబంధమైన జీవితం మీద అంత ఓవర్ థింకింగ్ చేసే ఛాన్సే దేవుడు నీకు ఇవ్వడు. అన్నీ ఆయనే చేస్తాడు. కొట్టు చప్పట్లో అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆమేన్. అన్నీ ఆయనే టేకప్ చేస్తాడు, అన్నిటిని ఆయనే లిఫ్టప్ చేస్తాడు, అన్నిటిని ఆయన అద్దరికి చేరుస్తాడు.
నువ్వే ఆలోచించావనుకో, నీ ఆలోచనకి తల బొర్రెక్కిపోద్ది, భయం వస్తుంది, చికాకు వస్తుంది, టెన్షన్ వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, గుండె జబ్బులు వస్తాయి, ఇక లేని జబ్బులు ఉన్న జబ్బులు అన్నీ ఏకమైపోతాయి. అందుకే నేను చెప్పే ఆరోగ్య సూత్రం ఏంటంటే, మీరు ప్రభువు కొరకు మీద కోరిక పెట్టుకుంటే ప్రతి కార్యం దేవుడు నీకు సఫలపరుస్తాడు. ప్రతి దాంట్లో దేవుడు, మీరు కొంచెంలో ఉన్నారు, ఇబ్బందుల్లోనే ఉన్నారు, బాధల్లోనే ఉన్నారు, సమస్యల్లోనే ఉన్నారు, ఉన్న స్థితిలోనే మనం ప్రభువు మీద ఆధారపడాలి, ప్రభువు మీద మనసు పెట్టుకోవాలి. మీరు పెద్ద పెద్ద కొండలెత్తి పెద్ద కార్యాలు చేయాల్సిన పనిలే. నేను చెప్పేది ఓన్లీ డబ్బులు, కానుకలు అవన్నీ చాలా సింపుల్. దానికన్నా హార్డ్ వర్క్ ఉంది, దానికంటే భారంతో చేయవలసిన కన్నీటి ప్రార్థన ఉంది, దానికంటే దేవుని కొరకు చేయవలసిన ఘనకార్యాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి నేను చెప్తున్నాను, ప్రభువు నిన్ను కోరుకున్నాడు. నీవు ప్రభువుని కోరుకుంటావా, లోకాన్ని కోరుకుంటావా? ప్రభువుని కోరుకుంటావా, లేకపోతే మనుషుల్ని కోరుకుంటావా? ప్రభువు మీద మనసు పెట్టుకుంటావా, లోకం మీద మనసు పెట్టుకుంటావా? దానిని బట్టి నీ ఆనందం ఆధారపడింది. మనుషుల మీద ఆధారపడ్డావనుకో, నీ ఆనందం ఆవేదనగా మారుతుంది. ప్రభువు మీద ఆధారపడ్డావనుకో, నీ ఆవేదన ఆనందంగా మారుతుంది. లోకం మీద మనసు పెట్టుకున్నావనుకో, నీ క్షేమం కీడుగా మారుతుంది. ప్రభువు మీద ఆశ పెట్టుకున్నవానికి నీ అపాయాలలో కూడా దేవుని కాపుదల నిన్ను వెంటాడుతూ వస్తుంది. లోకం మీద మనసు పెట్టుకుంటే దేవుని యందు ఆ ధైర్యం నీలో కలగదు. దేవుడు ఉన్నాడు అనే ఆ దేవుని ప్రతి దానికి ప్రభువుని సమీపించే ఆ సాన్నిహిత్యం, సహవాసం కలగదు. కానీ లోకాన్ని ఆశ్రయించావా, మనకు నిరాశ కలుగుతుంది. కాబట్టి ఈ రోజున మొదటి మాట చెప్తున్నాను, వచ్చేవారు 2 మిగిలిన ధ్యానం చేద్దాం. మీరున్న స్థలాల్లో మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక మాట ప్రభుతో చెప్పండి, ఈ సంవత్సరం ప్రభువుని మనం కోరుకోవాలి, ప్రభువు మీద మక్కువ పెరగాలి. శాపభరితమైన మన బ్రతుకులను పరిశుద్ధపరిచింది ఆయనే. విలువలేని మన జీవితానికి విలువనిచ్చింది కూడా ఆయనే. ఎన్నో పరిస్థితుల్లో ఎక్కడో ఆగిపోవలసిన మన జీవితాన్ని ఇక్కడి దాకా చేర్చింది కూడా ఆయనే. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయనే. ప్రభువు నందే మనకన్నీ, ప్రభువే మనకన్నీ. ఇక మౌనంగా ఉండకుండా నీ దేవునితో చెప్పు, నువ్వు వేటిని కోరుకుంటున్నావు? నిన్ను కోరుకున్నది ఎవరు? దేవుని కోరికలో నువ్వు ఉన్నావు, కానీ నీ కోరికల్లో దేవుడు లేడే. దేవుని మనస్సులో మనమున్నాం, కానీ నీ మనస్సు దేవుని మీద నిలపలేకపోతున్నావే. మన జీవితాలు ఎటు వెళ్ళాలి? ఈ జీవన ప్రయాణపు దారులు ఎన్ని? ఇప్పటిదాకా ఇలాగ మనం ఉన్నామంటే దానికి కారణం ఎవరు? కేవలం మన ప్రభువే. మన కళ్ళ ముందు ఎన్నో రాలిపోయారు. భయంకరమైన కరోనా కాలాన్ని మనం దాటి ఈ రోజున ఇలాగ ఉన్నామంటే అది ఎంత దేవుని కృప కదా. ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాక బిక్కుమంటూ బ్రతికిన క్షణాల్ని ప్రభు మన జీవితాల్లో కొట్టివేయలేదా? మనల్ని అవమానపరచుకోవాలనుకున్న వారి ఎదుట మనల్ని కనపరచలేదా? మనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి స్థితులు ఎన్నో ప్రభు మన పక్షాన నిలిచి పరిష్కరించలేదా? ఆయన తప్ప మనకెవరున్నారు? ఉన్నా ఎంతవరకు ఉంటారు? ఒక్క మాట ప్రభు చెప్పు, నీకంటే ఎక్కువ నాకేది వద్దయ్యా. కన్నీళ్లతో ఒక్క మాట ప్రభు చెప్పు, నీ తర్వాతేనయ్యా నాకెవరైనా.
అయ్యా నీ తర్వాతేనయ్యా నాకెవరైనా నీకంటే మిన్న అయినది, ఇష్టపడేది, మక్కువ కలిగింది నాకు ఏది లేదు ప్రభువా, ఏది ఉండకూడదు ప్రభువా అని ఒక్కసారి నోరు తెరిచి క్షణాలలో మనమున్నాం. నోరు తెరవండి, కన్నీళ్లతో ప్రభుతో ఒక మాట చెప్పండి. రక్తపు గాయాలతో దొర్లుతూ ఆయన మనల్ని కోరుకోలేదా? కొరడా దెబ్బలు చీల్చబడుతున్న ప్రభువు మనల్ని కోరుకోలేదా? ముసుకేసి గుద్దుతూ ఉన్న ప్రభువు మనల్ని కోరుకోలేదా? సిలువలో వేలాడుతూ ఉన్న దేవుడు అయితే దిగిరా అన్నా మనల్ని కోరుకున్న ప్రభువు సిలువను సహించలేదా? మరణం వరకు మనల్ని ప్రేమించలేదా? చేయండి. అనేకులు మనసుతో ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది ఇంకా అర్థం కావట్లేదు. దేవుని వేదన, దేవుని భాష, బాధ మీకు తెలియాలి. తెలియాలి. అందరూ స్వరం ఎత్తండి, ప్రార్థన చేయండి. అందరూ ఉన్నారని, అందరూ నావారని, అందరూ ఉన్నారని, అందరూ నావారని తలచితిని, భ్రమసితిని, తలచితిని, భ్రమసితిని, చివరికి ఒంటరి నేనైతిని, చివరికి ఒంటరి నేనైతిని. నా తోడు నీవయ్యా, నా నీడ నీవయ్యా, నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా తోడు నీవయ్యా, నా నీడ నీవయ్యా యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ. గౌరీ ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు ఈ యాత్రలో. ఎవరు ఉన్నారు నా, ఎవరుంటారు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు ఈ యాత్రలో. ఇమ్మానుయేలైనా నా తోడు నీవేగా. హల్లెలూయా. కోరుకో. ఇమ్మానుయేలైనా నా తోడు నీవేగా, ఇమ్మానుయేలైనా నా తోడు నీవేగా యేసయ్యా. హల్లెలూయా. నిన్ను
చూడాలని నిన్ను కోరుకున్న దేవుణ్ణి చూడు. నీ తల్లి గర్భమందు నువ్వు పుట్టక ముందే హల్లెలూయా యేసయ్యా పాడాలి ఆత్మతో. నిన్ను చేరాలని ఆశ ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు. ఆధారపడతావా? ఇక్కడైనా కేక వేసి పిలుస్తావా? నీకు ఎంతో దూరం అయిపోయాడు కదా, ఎంతో దూరం అయిపోయాడు ఆయన. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు ఈ యాత్రలో. ఇమ్మానుయేలైనా నా తోడు నీ ఆమె ఇమ్మాను ఇమ్మానుయేలైనా నా తోడు నీవేగా. ఇమ్మానుయేలైనా నింపబడు. ఒక్కొక్క అడుగు వేస్తూ ఆయన నీకు దగ్గరికి రావాలి, నీ చేతులు పట్టుకోవాలి, ఆయన గుండెలకు హత్తుకోవాలి. నిన్ను ఇక ఆయన మోయాలి, ఇక నిన్ను ఆయన రెక్కల మీద మోయాలి. ఇమ్మానుయేలైనా నా తోడు నీవేగా. ఇమ్మానుయేలైనా నా తోడు నీవేగా. తోడు నీవేగా నా తోడు నీవేగా. ఎవరు ఉన్నారు నాకు, ఎవరు నా తోడు రారు. ఆమె ఎవరు ఉన్నారు నాకు, ఎవరు నా తోడు. ఇక మీదట ఆయనే నీ ముందు నడవాలి. ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడై ఉండాలి. నీకు దూరమైన ఆయన నీకు సమీపంగా రావాలి. దేవుడి అభిషేకం రావాలి, హస్తం రావాలి. అదుగో 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 నీకు నీ బిడ్డలకు ఆయన తోడై ఉండును గాక. నిన్ను నీ బిడ్డలను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ప్రభువు కోరుకున్నాడు. నీవు ప్రభువు కోసమే, నీవు ప్రభువు కోసమే. మనము మన కోసం కాదు. ఇమ్మానుయేలైనా ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. ఆయన అభిషేకం సంచరిస్తుంది. అది నీ మీదకి వచ్చి నీకు తోడై నడిపించును గాక. నీవు కోరుకోలేదు, ఆయనే కోరుకున్నాడు. నీవు పిలవలేదు, ఆయనే నిన్ను పిలిచాడు. నీవు ఆయన చూడకముందే నిన్ను ఆయన చూశాడు. నీ కన్నీళ్లు, శాపం, కీడు చూసి కోరుకుని పిలుస్తున్నాడు. ఆయన్నే నువ్వు పిలవాలి. ఆయన మీదే నీ కన్నులు నిలబడాలి. నీ అడుగులు ఆయన వైపే పడాలి. అలాంటి కృప నీ మీదికి వచ్చినట్లుగా అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. ఓ రిబా షబా రబా రమానలార హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుడు మన మధ్యలో ఉండి ఆయన సన్నిధిని సమృద్ధిగా కుమ్మరించి ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు చెల్లిద్దాం. విని
రొటీన్గా కామన్గా ఎప్పట్లాగే వెళ్ళిపోతే ఈ ప్రత్యక్షత, ఈ ప్రభావం నీకు ప్రయోజనం కాదు. ఏదో ఒక మార్పు, ఒక నిర్ణయంతోనే నువ్వు వెళ్ళాలి. అలాగున్న ప్రభు కార్యం చేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తాం. ఎంతటి పనికి రాని మనల్ని కోరుకున్న ప్రేమామయునికి స్తోత్రాలు చెల్లిస్తాం. పురుగు వంటి యాకోబు కోరుకున్న దేవుడు మనల్ని కూడా కోరుకున్నాడు. ఆయన ప్రేమకు కృతజ్ఞులుగా ఇంకా ఇంకా బ్రతికే భాగ్యం, అదీన మనస్సు మనకు దేవుడు దయచేయనట్లు స్తోత్రాలు చెల్లిస్తారు. తండ్రి అయిన మన దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. రక్షకుడైన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఆయన రాకడకు, రాజ్యానికి, నిత్యమైన మహిమకు సిద్ధపరచునట్లు స్తోత్రాలు చెల్లిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలయ్యా. పునరుద్ధాన దినం నుండి ఈ దినం వరకు మీ సజీవ రెక్కల కింద మమ్మల్ని దాచి కాపాడుకున్నందుకు స్తోత్రాలయ్యా. ఈ పునరుద్ధాన దినాన తండ్రి అయ్యా, సజీవంగా ప్రభు నీ సన్నిధిలో నిలబెట్టుకొని మనసారా మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. సమయంలో పాటలు, ప్రార్థన, ఆరాధన, సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందినందుకే స్తోత్రాలయ్యా. మీ దాసుని పక్షం నిలబెట్టుకొని అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలయ్యా. సియోను నుంచి అభిషేకించిన వర్తమానం ద్వారా అయ్యా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు తండ్రి. నీ వాక్యం ఉన్న ప్రతి హృదయాల్లో నీరు కట్టి ఫలింపే చేయండి అయ్యా. నీ వాక్యానుసారంగా జీవించుటకు కృప దయచేయండి అయ్యా. మీ మాటలకు లోబడుటకు కృప దయచేయండి తండ్రి. అయ్యా నీ స్తోత్రాలు ప్రభు. ఆరాధనకు వచ్చిన వారు మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. మీ దీవెనకరమైన ఆశీర్వాదాల చేత మీరు నింపండి. ఈ ఆరాధన అంతా మీరు జయకరంగా, మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మహాగణుడా, పరిశుద్ధుడా, నీ స్తోత్రం. నీ కృపకై వందనాలు, నీ సన్నిధికై స్తోత్రం. మమ్మల్ని విడువక మాకు తోడుగా వచ్చుచున్న నీ మహిమా సన్నిధికై నీకై వందనాలు. రాని బిడ్డలందరినీ క్షమించండి. ఈ వారమంతా మా బిడ్డలకు మీరు తోడుగా ఉండి మార్గాల్లో, కార్యాల్లో, డ్యూటీల్లో, వ్యవసాయ పనులు, వ్యాపారాల్లో, కార్యాల్లో మీ కృపతో నడిపించుదురుగాక. ఈ దిన సేవ, వారపు సేవ ప్రయాణాలన్నీ శుభం కలుగునుగాక. మహిమ నీకు చెల్లిస్తూ రాని బిడ్డల్ని క్షమించండి అయ్యా. మీ బిడ్డల్ని నడిపించండి, వారి ద్వారా అనేకుల్ని నడిపించండి. మహిమ నీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామాను వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మ సన్నిధి. ఈరోజు ప్రభు నాతో మాట్లాడారు. నేను నా మనసు మార్చుకుంటాను అని తీర్మానం చేసుకున్న వారికి, పరిశుద్ధులందరికీ ప్రభు కృప తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, సర్వశక్తి గలవన దేవునికే, మన కార్యములు సఫలపరచు దేవునికే. బోలో యేసు మహారాజుకే. అందరికీ వందనాలు.